అన్నది శనీశ్వరుడు శనీశ్వరుడు అని ఉంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు, ఎందుకంటే ఏ గ్రహానికి ఈశ్వరత్వం ఉండదు. ఈశ్వరత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇలా ఎందుకు చేశావు అని అడగడానికి ఆధారం ఉండదు. ఆయన అనుగ్రహించగా ఏమైనా చెయ్యగలడు. ఆయన అనుగ్రహం లోపించిందా మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం నెరవేరాలి అని చెప్పి సిద్ధాంతము లేదు. కచ్చిదా శాస్త్రి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపంచతే అంటుంది సీతమ్మ. మనుష్య సంకల్పం ఒకెత్తు, మనుష్య సంకల్పానికి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా తోడైతేనే మనం అనుకున్న కార్యాలు సఫలీకృతమవుతాయి. భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు. గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి, భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడనుకోండి, ఆ గ్రహాలు ఏమి చెయ్యలేవు. అవి అక్కడతో ఆగిపోవలసిందే. చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి. లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి. చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు. గత జన్మలలో నువ్వు ఏ పాప పుణ్యాలు చేశావో ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు కర్మ గొప్పదవుతుంది. కర్మ ఎప్పుడూ గొప్పది కాదు. అందుకే రమణ మహర్షి ఉపదేశసారం చేస్తూ కర్మ తజ్జడం అంటారు. కర్మ కర్మగా ఫలితాన్ని ఏమీ ఇవ్వదు. ఎందుచేత అంటే నేను సత్యనారాయణ వ్రతం చేశాను అనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసి పూర్తయిపోగానే నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలని సంకల్పం చేస్తే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. కర్మ చేత కాదు జరిగేది, నేను చేసిన కర్మయందు నేను చూపించినటువంటి భక్తికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము నా కోరిక తీరడానికి కారణమవుతుంది. అందువలన ఆయన ఈశ్వరుడు. నేను గతంలో కొన్ని పాపములు చేసి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో నేను పరమభక్తితో జీవనం చేస్తున్నాను అనుకోండి, పరమేశ్వరుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంత భక్తిగా ఉన్నటువంటి వాడికి కూడా నేను అంత దుష్ఫలితాన్ని ఇస్తే రేపొద్దున్న లోకానికి ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు, ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి, ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది? అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది? అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు, నేనున్నానని లోకం నమ్ముతుంది, నా అస్తిత్వం దాని మీద ఆధారపడింది, అందుకని నేను రక్షిస్తానంటాడు. ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి, గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు, ఆగుతాయి. పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి. అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అందుకే ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది, అంత మాత్రం చేత విచలితులం అయిపోకూడదు. ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వర్తకుడు ఉప్పు పట్టుకుని బయలుదేరాడు, పక్కన ఉన్నటువంటి నగరానికి వెళ్ళి ఆ ఉప్పు అమ్మి లాభం సంపాదించాలని. తీరా ఆయన అడవి మార్గంలో వెళుతున్నప్పుడు కుండపోతగా వర్షం పడింది. వర్షం పడిన కారణం చేత ఆయన పక్క ఊరు చేరుకునేటప్పటికీ తీసుకువెడుతున్నటువంటి ఉప్పు బస్తాలలోని ఉప్పంతా కరిగి నీరే కారిపోయింది, అమ్మడానికి ఏం లేదు. కాబట్టి అతను చాలా దిగాలు మొహం వేసుకుని, నేను భగవంతుణ్ణి ఇంత నమ్మాను, ఏం కలిసి వచ్చింది? వ్యాపారం చేసి ఉప్పు అమ్ముదామని బయలుదేరినటువంటి నాకు ఉప్పు కణిక మిగలకుండా చేశాడు, ఏమి ఈశ్వరుడు అని ఈశ్వరుడి మీద అపనమ్మకంతో తిరిగి వస్తున్నాడు. ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి దారి దొంగలు అప్పట్లో ఈ
తుపాకీలో వాడేటటువంటి గుళ్ళు లేవు, మందుగుండు సామాగ్రి వాడేవారు. ఇప్పటికీ తిరుపతియారని ఒక క్షేత్రం ఉంది, అక్కడ తుపాకీలో మందుగుండు కూరి ఒకసారి కాలుస్తారు. అది రామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం, అక్కడికి వెళితే అది దేవాలయ కైంకర్యం. ఒకసారి తుపాకీ కాల్చాలి, కానీ గుళ్ళు అందులో దట్టించారు, మందుగుండు సామాను దట్టిస్తారు. అలా అడవిలో ఉండేటటువంటి దారి దొంగలు తుపాకీలోకి మందుగుండు సామాగ్రిని దట్టించి పేల్చారు. వర్షం పడితే ఉప్పు కరిగిపోయింది, వర్షం పడితే మందుగుండు సామాగ్రి మాత్రం చెమ్మగిల్లిపోదు, అందుకని అది పేలలేదు. పేలకపోయేటప్పటికీ దొంగలకు భయం వేసింది. ఇప్పుడు మన తుపాకులు పేలట్లేదు కాబట్టి వర్తకులందరూ వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనని దొంగలు తుపాకులు విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు ఆ వర్తకుడు అనుకున్నాడు, నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను, ఈ ఒక్కసారికి పట్టికెళ్ళిన ఉప్పు బస్తాలలో ఉప్పు కరిగిపోయింది, కానీ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు. నాకు అమ్మవారు ఉప్పు మిగల్చింది, తినడానికి అన్నం మిగల్చింది, ఉప్పు అమ్మకానికి పట్టుకెళ్ళింది, పోయింది. రావలసిన లాభం కొంత పోయింది, ధనరూపంగా పోయింది, కానీ ప్రాణములు దక్కే. ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసినటువంటి పెను ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు. అందుకని పాము కరవలసినటువంటి వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది. అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి. పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది, ఆయన గ్రహములను శాసించగలడు. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు అన్న మాట ఉంది. శనీశ్చరుడు అంటే శనైహి శనైహి చరహ, మిగిలిన గ్రహాలుగా ఆయన వేగంగా కదలడం. ఆయన చాలా మెల్లగా నడుస్తాడు. మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు. మందగతి అంటే మెల్లగా నడవడం. మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి శనైశ్చర గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా వెడతాడు. శనైశ్చర గ్రహానికి కారకత్వం ఉంది, ఆయన కొన్నిటి మీద అధికారి అయి ఉంటాడు. శనైశ్చర గ్రహం బాధ పెడుతుంది మనిషిని, అందుకే పాప జీవనానికి అలవాటు చేస్తుంది, ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది, అధర్మమునందు లాలస పెంచుతుంది. ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆయుర్దాయాన్ని శాసిస్తుంది, మృత్యువుని కూడా కల్పిస్తుంది. శనీశ్వర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది. కానీ శనీశ్వరుడు మహానుభావుడు, ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్వర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్వర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటాడు. శనీశ్వర గ్రహం ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏళ్ళనాటి శని ఇంకా అంతా ఇంకా బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది ఆ గ్రహం యొక్క కారకత్వం, అది ఆయన దోషం కాదు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములను శనీశ్వర గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు. శనీశ్వర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక అంటే పాదములను ఆశ్రయించి కది ఉంటుంది, పాదములు కదిలితే నడక. అమ్మవారి నడక శనీశ్వర గ్రహంలా ఉంటుంది. అంటే మందగమన. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి నడకని మరాళి మందగమన అంటాడు. ఆవిడ అంత అందంగా నడుస్తుంది. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుందంటారు, ఏనుగు నడిచినట్టు ఉంటుందంటారు. గజగమనము అని ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అని పద్మినీ జాతి స్త్రీల యొక్క నడకని ఏనుగు యొక్క నడకతో పోలుస్తారు. అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు. ఒకటి హంస నడక, రెండవది ఏనుగు యొక్క నడక. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మీద స్తోత్రం చేస్తే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం
రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తుంటే దిక్పాలుడు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తూ ఉంటారు రెండు వైపులా నిలబడి. ఆ కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది. ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా, ఆ పాదం సొక్కిపోతుంది, మెల్లమెల్లగా నడంటారట. అందుకని రాజన్ మత్తమరాళ మందగమనాం, ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఒకనకొకప్పుడు పరమశివుడు అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్పవలసి వచ్చింది. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అని చెప్పి దూర్జుని రచన చేశాడు. అందులో ఆ ఘట్టం వస్తుంది. అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే, సింధుర రాజగమనార్థమిల్ల బంధంబు సహజ సుగంధం. సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి అని. అమ్మవారి యొక్క నడక అంత అందంగా అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ. అందుకే బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు, అమ్మవారి గురించి ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు. ఆవిడ నడిచి వెళుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు శబ్దం చేస్తాయి. ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారట. అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు. అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి. ఇప్పుడు ఆ తల్లి నడకలలో ఏముంది? శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుంది ఆ నడక. ఇప్పుడు శనీశ్చర గ్రహానికి ఈశ్వరత్వం లేదు, కానీ అమ్మవారు ఈశ్వరత్వం కలిగి ఉంది. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడు అనుకోండి, ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు. చాలా మందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది, కంజదలాయతాక్షి కామాక్షి అని. ఆ కంజదలాయతాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమని అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి. అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది. కుంజర గమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు శనీశ్చర గ్రహం యొక్క నడక ఎలా ఉంటుందో, ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా అంత మెల్లగా నడిచేటటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఉంటుంది, ఆమె మహాపతివ్రత. ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి, మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. నన్ను స్తోత్రం చేస్తున్నారు ఎవరు? నా భర్తని కదా స్తోత్రం చేయాలి. ఆమె మహాపతివ్రత, తన భర్తని స్తుతి చేస్తే సంతోషిస్తుంది. అందుకే గంగాధర మహిషి, గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి. కామాక్షి భజతాం, అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను. తమకేతుర్మాత, తమస్సు అంటే చీకటి, చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. చీకటి అంటే పాపము అని ఒక అర్థం, దోషము అని, రాత్రి అని, పాపము అని, ఇన్ని అర్థాలు ఉంటాయి. తమకేతు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ తల్లి పాపమును తీయగలదు. పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అయినానికి కాందానికి అర్థం లేకుండా పాపము అన్న మాట అన్వయం చేసుకుంటే జీవితంలో అక్కర్లేని పిరికితనం అలవాటైపోతుంది. మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు
విహిత కర్మ ఏది, నిషిద్ధ కర్మ ఏది, ధర్మము అంటే ఏది అని చెప్పడానికి అధికారము కలిగినటువంటిది వేదం ఒక్కటి. ఏది వేదం చెప్తుందో అదే ధర్మం తప్ప ధర్మం చెప్పడానికి ఇతరులకు అధికారం ఉండదు. ధర్మం మాట్లాడేది వేదం ఒక్కటే మాట్లాడుతుంది. వేదంలో చెప్పిన దాన్ని స్మృతి చెప్తుంది, స్మృతి చెప్పిన దాన్ని పురాణం చెప్తుంది, పురాణం చెప్పింది కూడా ఒకవేళ మనకి తెలియకపోతే శిష్టాచారం, ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క నడవడి, అది కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణ వాక్కులై ఉంటాయి. అందులో శృతి వేదం ప్రధానం. ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది. చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి. అది చెయ్యడంలో ఈశ్వరుడు సాధ్యమైనంత అవకాశాన్ని కల్పిస్తాడు తప్ప చాలా కష్టపడి చేసేటట్టుగా ఎప్పుడూ ఆయన ఏర్పాటు పెట్టాడు. ప్రతిరోజు స్నానం చెయ్యి, స్నానం చెయ్యి అంటే మజ్జనం చెయ్యి అని అర్థం. అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ప్రవహిస్తున్నటువంటి జలం దగ్గరికి వెళ్ళి మునగాలి. ఒకవేళ అలా వెళ్ళలేకపోతే అందుకే ఎప్పుడు ఎడ తెగక పారు ఏరుంది జుడున్ చొప్పడిన యూరముండుము చొప్పడికు నట్టి ఊరు చేరకు సుమతి అని చిన్నప్పుడు ఏరు ఉన్న ఊళ్ళో ఉండండి అంటే స్నానం చేయొచ్చని. ఒకవేళ ఏరు లేదు, ఉన్నా వెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చేయాలి అంటే కనీసం నూతిలో నీళ్లు తీసుకుని తల మించి పోసుకోవాలి. నుయ్యి కూడా లేదు, ఏం చేయాలి, పప్పులో నీళ్లు తీసి తల మించి పోసుకోవాలి. తల నుంచి పోసుకోవడానికి అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలి, కంఠం దగ్గర నుంచి పోసుకోవాలి. కంఠం దగ్గర నుంచి పోసుకోవడానికి కూడా వీలు లేదు, జ్వరంగా ఉంది, ఏం చేయాలి, మొల దగ్గర నుంచి పోసుకోవాలి. అక్కడి నుంచి కూడా వీలు లేదు, మంచం నుంచి లేవలేకపోతున్నాను, ఏం చేయాలి, కనీసం కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా చెయ్యలేను, ఏం చేయాలి, విభూతి చల్లుకోవాలి. అది కూడా చేయలేదు, ఏం చేయాలి, కొడుకు ఉండాలని కోరుకునేది అందుకు. కొడుకు కాస్త విభూతి చల్లి ఈయన సంధ్యావందనం ఆయన చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ధర్మం నడవడానికే పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడు. అంతే తప్ప కఠిన హృదయంతో నువ్వు ధర్మాచరణ చెయ్యలేవు అన్న స్థితిని కల్పించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ తలుపులు మొయ్యడు. ఇప్పుడు ఏది ఈశ్వరుడు చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండడం, ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం, అది పాపం. ఇది చెయ్యవద్దు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అదే చేసి ప్రయత్నం చేయడం, ఆ పని చేయడం, దానికి పాపమని పేరు. ఇప్పుడు పాపము పోవడము అంటే ఏదో కొన్ని చెయ్యకూడని పనులు చేయడం, గంగ దగ్గరికి వెళ్ళడం, స్నానం చేయడం, పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు. పాపము పోవుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కలుగుట అని చెప్పాలి. మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా, నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను, ఆయన వద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు అనురక్తి పోయింది అంటారు. కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో. ఆంతరమనందు తమహ అంటే రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే. ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది. రాహువు పాపమునందు అనురక్తి పెంచుతాడు. పాప జీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత. రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనురక్తి కలుగుతుంది. పాపమునందు అనురక్తి కలిగి పాప జీవనానికి అలవాటు పడ్డాడనుకోండి, ఈశ్వరుడు వద్దన్న పని చేస్తున్నట్లేనా? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీ మనసులో సువ్యవస్థితం చేసుకోండి. భగవంతుడికి మనం ఇచ్చిన పదార్థము చేత తృప్తి కలగదు. ఎందుచేత అంటారేమో, అసలు ఆ పదార్థం తేవడానికి మనం కాదు సృష్టికర్త. ఒక మారేడు దళాన్ని నేను సృష్టించలేను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమర్ధంజనమపి సమర్పి చేతసరసిజముమానాథభవతే సుఖేనా వస్తాతుం జనయిహ నజానాతికి మహో అంటారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను అక్కర్లేనివన్నీ? అంటే భక్తితో 2 పువ్వులు ఇయ్యద్దని నేను అంటలేదు. నువ్వు ఏం తెచ్చావు కాదు, ఎలా తెచ్చావు ఈశ్వరుడికి కావాలి. నువ్వు ఎలా తెచ్చావు చెప్పు. అందుకే శంకరుడు అంటారు, మా పురుధ ఎప్పుడూ కూడా మూఢజహీహితనాగమ తృష్ణ పురు సద్బుద్ధిం మనసి వితృష్ణ
ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. నీకు ధార్మికంగా ఏమొచ్చిందో దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో. సంతోషము డబ్బుతో లేదు, డబ్బు జీవితంలో ఒక భాగం అంతే, డబ్బే జీవితం మాత్రం కాదు. కానీ సంతోషంగా ఉండడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి జీవితంలో. సంతోషంగా ఉండడం అన్నది నీ అంత నువ్వుగా నేర్చుకో. ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకో. అలవాటు లేకుండా ఈశ్వరుడు వద్దన్న మార్గంలో బయలుదేరి ఆయన చెయ్యవద్దన్న పనులు చేసి ఆయన చెప్పని పనులన్నీ చేసి తీసుకొచ్చినటువంటి ద్రవ్యము చేత చేసినటువంటి పూజ ఈశ్వరుడికి సుతారము అంగీకారయోగ్యము కాదు. నువ్వు భక్తితో ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధార్మికమైన జీవనము అని పేరు. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు. ఆయనే ధర్మాత్ముడు. ఈశ్వరుడు ఉన్నాడు, అందుకుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతుకుతాడు. వాడే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు. నా పెద్ద కొడుకు నాకు ప్రీతిపాత్రుడు అయినట్టు లౌకికమైన ఉపమానంలో. కాబట్టి ఇప్పుడు పాపజీవనమునకు రాహువు అలవాటు చేస్తాడు. పాపజీవనానికి అలవాటు పడితే రెండో కొడుకు మీద నాకెట్లా వైముఖ్యం కలిగిందో భగవంతుడికి వైముఖ్యం కలుగుతుంది. వీడు నేను వద్దన్న పనులు చేస్తున్నాడు, ఇప్పుడు దాని చేత దూరం అయిపోయాడు అనుకోండి భగవంతుడికి. అసలు ఏ రక్షణ కావాలో ఆ రక్షణకి దూరం అయిపోతాడు. ఆ రక్షణ ఏదో అవసరం, ఈశ్వరుడు రక్షించినదేదో అది రక్షణ. శనిగాడు అని మాట అంటుంటారు, చాలా పొరపాటు. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయన్ని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతారో తెలుసా? ఆయన అనుగ్రహం కానీ కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే, మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైదా పచ్చీస్ లేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి, మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయన పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గోవా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తుండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది. అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు వస్తుంది, 2 మాటలు కంచెళ్ళు వస్తాయి. కించిత్ కష్టపెడతాడు, కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అప్పమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? ఇవాళ బలవిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉచ్చి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసిన కాళ్ళు కాకుండా సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఒకసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు? అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా, పడుకుందామనున్నా కూర్చుందామనున్నా, సాయంకాలం అయ్యేటప్పుడు ఈ సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? కాళ్ళు చాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తారు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొందన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణం చెయ్యాడు.
ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులు ఉన్నాయి, నాకు సింహతలాటాలు ఉన్నాయి, నాకు స్వర్ణ కంకణాలు ఉన్నాయి, వీధిలో కడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి, ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం కొడుకే అలా అంటారు. వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటాడు. అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకు అనుకోలేడు మహాప్రభు, నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారి జీవితంలోని గుర్తు. ఈశ్వరానుగ్రహం వాళ్ళ ఎందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలి భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పావుల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది. దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం. దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం. నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి. ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి. రెండు కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే, చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశాడు, ఇంకా ఏం చేయాలి? మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవాలా మాకు? ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు. ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు, మేము నిన్ను రక్షిస్తుంటాం. చెయ్యి చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం.